సృష్టి అంతా ఉన్న ఆత్మ చైతన్యానికి, ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించి మనకి జ్ఞానాన్ని అందిస్తున్న గురువులందరికీ ఆత్మ నమస్కారం. మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారంగా. ఈరోజు ఏరువాక పౌర్ణమి, దాని గురించి చెప్తాను. ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటే ఏమో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది, మంచి రోజులు చెడ్డ రోజులు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి అని అక్కడి వరకే మనకు తెలుసు. కానీ ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. బయట ఏదైతే ఉందో మన లోపల అదే ఉంది అని మన గురువులు చెప్తా ఉన్నారు. దానికి కృష్ణ పరమాత్మ మట్టి తింటాడు. బలరాముడు పోయి చెప్తాడు, అమ్మ తమ్ముడు మట్టి తినేస్తున్నాడు అని. వాళ్ళమ్మ వచ్చి నోరు తెరువునానా అనేసి నోరు తెరిచి చూస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఆయన నోట్లో కనిపిస్తాయి. మరి అది నిజమా అబద్ధమా? నిజమే కదా. కాబట్టి ఈ బయటంతా ఏదైతే ఉందో అదే మన లోపల కూడా ఉంది అని గురువులు చెప్తున్నారు. మనము ఈ కనిపించే శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము అని వారు చెప్తున్నారు. దాని గురించి తెలుసుకుందాం. మరి ఏరువాక పౌర్ణమి ఈరోజు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందా ఏంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేది మనం తెలుసుకోవాలి. ఏరువాక పౌర్ణమి, దాన్ని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అంటారు. ఏరు అంటే ఏమి? ప్రవహించేది, ప్రవాహాన్ని ఏరు అంటాం. ఏరువాక అంటే నాగలి. నాగలికి ఏం చేస్తాము? 2 ఎద్దులు కట్టేసి దున్నుతాం కదా. కాబట్టి ఏరువాక పౌర్ణమి అంటే నాగలికి ఎద్దులు కట్టి దున్నడం ఈరోజు ప్రారంభిస్తారంట రైతులందరూ. అంటే ఎండాకాలం అయిపోయి తొలకరి చినుకులు ఈరోజు స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? బాగా దున్ని పొలాన్నంతా చదును చేసుకొని రైతులు పంటలు పండించేదానికి అనుకూలమైన వాతావరణము ఈ రోజుతో ప్రారంభమవుతుంది అనేసి చెప్తారు. ఇప్పుడు పొలాన్ని మనము దున్నలేదు, ఏమవుతుంది? కంపలు, ముళ్ళ పొదలు అన్నీ వచ్చేసి ఎంత విలువైన ఎర్రమట్టి నేలైనా కూడా వేస్ట్ అయిపోతుంది. అవునా కదా? అదేవిధంగా ఆ కంపలు అవన్నీ వచ్చేసాయి. దానివల్ల ఆ భూమి, అంత మంచి భూమి ఉండి మనకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సరే, దున్నాము, ఏదో ఒక పంట, వరి పైరో ఏదో మనకి ఇష్టమైన పంట ఒకటి పెట్టాము. అందులో కలుపు మొక్కలు వస్తాయా లేదా? వస్తాయి. కలుపు తీయకపోతే పంట మనకు మంచిగా వస్తుందా? రాదు. కాబట్టి కలుపు తీయాలి. ఫస్ట్ దున్నాలి, అందులో ఉన్న చెత్త చెదారము ముళ్ళ పొదలు అన్నీ తీసేయాలి. తర్వాత దానికి ఏమేమి చేయాలో అన్నీ చేసి మళ్ళీ దానిలో వచ్చిన కలుపు మొక్కలు తీసేసి అంత శ్రద్ధగా చేస్తేనే ఆ పొలంలో మంచి పంట అనేది మనకు వస్తుంది కదా. అదేవిధంగా మనము బయట ఏమి చూసినా దాన్ని మన లోపలికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది మనకి గురువులు చెప్పేది. కాబట్టి పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు కట్టి వర్షపు చినుకులు వచ్చి అది మంచి పంటగా ఎదిగి అందులో నుంచి మనం ఫలితాన్ని తీసుకున్నప్పుడు మనకి ఫలితం. ఏరువాక పౌర్ణమి అంటే ఈరోజు అంటే చంద్రుడు నిండుగా ఉంటాడు. దీన్ని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. అంటే పౌర్ణమిలోకంతా గొప్పది అని. కాబట్టి ఆ జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అనేది మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాము, అంటే సాధనా మార్గంలోకి వచ్చేసాము. అంటే మన శరీరం కూడా ఎలాంటిదంటే తుప్పలు ముళ్ళు పొదలతో ఉన్న పొలం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన శరీరంలో కూడా జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలు కుప్పలుగా ఉండి
కష్టాలు బాధలు అనుభవిస్తూ ఎందుకు నేను మంచిదాన్నే కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అనుకుంటాము. అంటే మన శరీరం కూడా ఒక పొలం లాంటిది. జన్మ జన్మల కర్మలు మన శరీరం అంతా వ్యాపించిపోయి ఉన్నాయి. అది మనకు తెలియక ఎందుకు 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 అనుకుంటాం. కాబట్టి బయట ఏముందో మన లోపల అది ఉందంటే, ఎప్పుడైతే మన జీవితంలో సద్గురువు అంటే సత్యాన్ని బోధించే గురువు మన జీవితంలోకి వస్తారో అప్పుడు వాళ్ళు చెప్తారు ఇటువంటి విషయాలు. లేదంటే మనకు తెలియదు. ఏరువాక పౌర్ణమి అంటే నాగలికి పూజ చేసి ఎద్దుల్ని కట్టేసి వాటికి చక్కెర పొంగలి నైవేద్యం చేసి అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టేసి పొలం దున్ని ఈరోజు పొలం పని మొదలు పెట్టాము అనుకుంటాము. అదేవిధంగా మనలో ఉన్న సూర్యనాడి అనేది ఒక ఎద్దు అయితే మనలో ఉన్న చంద్రనాడి ఇంకొక ఎద్దు. ఈ ఎద్దులకి మనం ఏం చేయాలి? నాగలికి కట్టేయాలి. అంటే ఏం చేయాలి? మనలో ఉన్న ప్రాణాన్ని పైకి కిందకి సాధన మొదలు పెట్టామంటే ఏమవుతుంది? పొలంలో ఉన్న తుప్పు ముళ్ళ పొదలు ఏ విధంగా క్లీన్ అవుతాయో అలా మనలో జన్మ జన్మల నుంచి మనం తెచ్చుకున్న కర్మలు క్లీన్ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరం అనే పొలము చక్కబడుతుంది. అప్పుడు మన కర్మలు ఎప్పుడైతే క్లీన్ అవుతాయో అప్పుడు మనకి సత్యం బోధపడుతుంది. గురువు ఏం చెప్తున్నాడు అనేది అర్థమవుతుంది. లేదనుకో ప్రతిదీ విన్నది ఏదో ఒక కథలాగా వింటాము, కథలాగా వదిలేస్తాము. సాధన చేసినప్పుడు మాత్రమే సత్యాన్ని పట్టుకోగలుగుతాం. లేదంటే గురువు ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇది చెప్పారు, విన్నాను, అయిపోయింది. అలా కాకుండా అందులో ఉన్న అంతరార్థము పరమార్థము ఏంది అనేది తెలుసుకోవాలంటే, గురువు చెప్పిన వాక్యాలను మనం గ్రహించుకోవాలంటే సాధన ఖచ్చితంగా చేయాలి. కాబట్టి సూర్యనాడి చంద్రనాడి అనే ఎద్దులకి మన శ్వాసని కట్టేసి మన ప్రాణాన్ని కట్టేసి దాన్ని పైకి కిందకి పైకి కిందకి సాధన చేసినప్పుడు మన ఈ శరీరం అనే పొలము నీట్గా క్లీన్ అయిపోయి పంట మంచిగా మొదలవుతుంది. అంటే విత్తనాలు వేసేసాం కదా, అంటే మనలో ఏ విత్తనం వేస్తామో మళ్ళీ అలాంటి పంటే వస్తుంది. మళ్ళీ ఇది కూడా గ్రహించుకోవాలి. పొలాన్ని నీట్గా దున్నేశారు, నీలో చెడు ఆలోచన ఉంది, ఆ చెడు పంటే వస్తుంది. వేప విత్తనం వేసావు, వేప చెట్లే వస్తాయి. అదేవిధంగా పనస మామిడి విత్తనాలు వేస్తే పనస మామిడి చెట్లు వచ్చి అద్భుతమైన ఫలాలు వస్తాయి. కాబట్టి సాధన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా నీలో చెడు ఆలోచనలు ఉంటే నీ జీవితము వ్యర్థమైపోతుంది. కానీ ఏమనుకుంటారు? నేను సాధన చేస్తున్నాను కదా, నాకెందుకు ఇంకా ఈ కష్టాలు పోలేదు అంటే బాగా సాధన చేస్తారు, శక్తి వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? వాడి వేదవా వీళ్ళు పనికి మనోళ్ళు ఇలాంటి నెగిటివ్ చెడు మాటలు చెడు వైపు వెళ్ళారంటే దానివల్ల ఉపయోగం లేదు. మనం చేసిన సాధన అంతా వ్యర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ మంచి ఆలోచనలతో మంచి విత్తనాలు వేసామంటే మంచి పంట వస్తుంది. చూసారా, ఏరువాక పౌర్ణమి ఎక్కడ అది మన జీవితానికి ఎంత అద్భుతంగా ఇటువంటి జ్ఞానాన్ని ఎవరిస్తారంటే ఒక్క గురువులే ఇస్తారు, సద్గురువు మాత్రమే ఇస్తారు. కాబట్టి మనం బాగా సాధన చేసి మంచి ఆలోచనతో మంచి విత్తనాలు వేసినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితము అన్నది అద్భుతంగా తయారవుతుంది. ఇది ఎవరికి వారు చేసి వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది. మనం సాధన చేసేసి మళ్ళీ అది మర్చిపోయి వాళ్ళట్ట వీళ్ళిట్ట అదట్ట ఇదిట్ట అని మనం నింద చేశామంటే పరనింద అనేది మహాపాపం, భయంకరమైన పాపం. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు, మాంసము, మందు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు ఆడడము, పరనింద ఇటువంటివన్నీ మనకి మహా పాపాన్ని తీసుకొని వస్తాయి. అందరికీ తెలుసు. అయినా కూడా మాయకు వశమైపోయి మళ్ళీ మాట్లాడకూడనివే మాట్లాడటము, తినకూడనివే తినడము, చేయకూడనివే చేయడము చేసేసి మేము సాధన 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మాకు సరైన ఫలితం రావడం లేదు, మేము ఇంకా కష్టాల్లో బాధల్లోనే ఉన్నాము అనే వాళ్ళని చాలామంది చూస్తున్నాము. చూసారా లేదా? సాధన చేస్తున్నారు కానీ వాళ్ళు సమస్యల నుంచి బయటకు రాలేదు.
కాబట్టి మన జీవితము అద్భుతంగా ఉండాలంటే మంచి విత్తనాలు వేయాలి. ఎప్పుడైతే మనం మంచి ఆలోచనలతో 10 మంది బాగుండాలి, నువ్వు ఎవరికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, నీ ఆలోచన అన్నది మంచిగా ఉండాలి. ఇక్కడ ఏమి రిలీజ్ అవుతుందో అదే జరిగిపోతుంది. 24 గంటలు మా ఇంట్లో వాళ్ళు ఇట్టా, పక్కింట్లో వాళ్ళు ఇట్టా, మా బంధువులు ఇట్టా, వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని నిందలు చేస్తూ ఉంటే మన జీవితాలు ఎలా అద్భుతంగా ఉంటాయి? కాబట్టి దున్ని పొలాన్ని సాగు చేసి ఎంతో కష్టపడి వేపిత్తనాలు తెచ్చి చల్లేసి మాకు మంచి పంట రాలేదు, మాకు తినేదానికి భోజనం లేదు అంటే ఏ విత్తనాలే తినాలి. అదే ఇంత కష్టపడి చేసే సాధన చేసి నువ్వు మంచి పండ్లు ఫలాలు జామ పనస మామిడి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాంటివి వేసామంటే ఏమవుతుంది? మంచి మంచి ఫలాలు వచ్చి అద్భుతంగా మనమే తింటాము, 10 మందికి పెడతాము. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచన అన్నది కరెక్ట్గా ఉండాలి. ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ మనము ఇక్కడి నుంచి వెళ్తాను ఏమంటాము, అది వాడు ఎవడో వచ్చి గుద్దేశాడు అంటే నాదేమన్నా తప్పుందా? సరే ఓకే, ఏదో పొరపాటు జరిగింది అని మనం వెళ్తే అరే మనం గుద్దినా కూడా వాళ్ళు ఏమీ అనలేదు, సారీ అమ్మ పొరపాటు అయిపోయింది అని వాళ్ళలో పరివర్తన వచ్చే విధంగా మనం నడుచుకోవాలి. కానీ మనం అలా చేయము. మనం ఏం చేస్తాము? వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోతాము. నేను పక్కనే వస్తున్నాను కదా, నువ్వు ఎలా వచ్చి నన్ను గుద్దావు అన్నప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? పంట ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి మన పంట అనేది అద్భుతమైన ఫలాలు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మనమే మంచిగా ఉండాలి. పొరపాటు జరిగినా కూడా ఆ పొరపాటుని కూడా మనము పాజిటివ్గా తీసుకోగలగాలి. చూడండి అసలు ఎంత చిన్న వేరియేషన్ ఉందో. మనదేమీ తప్పు లేదు, మనం పక్కగా జాగ్రత్తగానే వెళ్తున్నాం. ఎవరో వచ్చి గుద్దేశారు, సరే పొరపాటు జరిగింది, అదే నా బిడ్డ వచ్చి గుద్దేసింటే ఏమైనా ఇట్లా జాగ్రత్తగా రావాలి కదా అంటాము. అదే పక్కన వాళ్ళైతే ఏరా అని స్టార్ట్ చేస్తాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా సద్గురు ఏం చెప్తాడంటే, మనం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము, ఆత్మే భగవంతుడు, అందరూ ఆత్మస్వరూపుడే, అంతా దైవమే అని ఎప్పుడైతే మనలో అంతా దైవమే అనుకున్నప్పుడు మనకి ఎవరి మీద కోపం రాదు. అప్పుడు ఆటోమేటిక్గా కర్మలు తగ్గిపోతాయి. అప్పుడు జన్మ అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి మన పొలాన్ని దున్ని దానికి మంచిగా నీళ్లు కట్టి మంచి విత్తనాలు వేసి మంచి పంట తీసుకోవడము మన చేతిలోనే ఉంది. దాంట్లో చెడు విత్తనాలు వేసి మన జీవితాన్ని పాడు చేసుకోవడము మన చేతిలోనే ఉంది. ఏరువాక పౌర్ణమికి మన జీవితానికి ఉన్న సంబంధం అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకేరా? ఫాలో అవుతారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేమా, ఇంతసేపు మనము ఏరువాక పౌర్ణమిలో ఏరువాక అంటే ఏంటి తెలుసుకున్నాం. అంటే మన జీవితాలు అద్భుతంగా ఉండాలంటే ఏ విధంగా పొలాన్ని దున్ని మంచిగా దాన్ని సారవంతంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా మన ఈ శరీరం అనే పొలాన్ని కూడా సాధనాన్ని ఎద్దులతో దున్ని కర్మలన్నీ క్లీన్ చేసుకొని ఈ పొలాన్ని అద్భుతంగా తయారు చేసుకొని మంచి విత్తనాలు వేసి మంచి పంట వచ్చినప్పుడు ఏమవుతుంది? అద్భుతంగా అన్నీ తయారవుతుంది. అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడు? అన్ని కళలతో ఆనందంగా వెన్నెలను కురిపిస్తూ ఆయన ఏ విధంగా అయితే ఉంటాడో మన జీవితం కూడా పౌర్ణమి నాటి చంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. అమావాస్య రోజు చీకటిలోకి వెళ్ళిపోతాం. అంటే కష్టాలు బాధలు జన్మల కర్మలు ఉన్నప్పుడు అమావాస్య చంద్రుడిలాగా మన జీవితం కూడా దుఃఖమయమైపోతుంది. ఎప్పుడైతే ఈ విధంగా మన జీవితాన్ని దున్ని సాధన చేసి మంచి విత్తనాలు చల్లి మంచి పంటని మనం తీసుకుంటామో పౌర్ణమి చంద్రుడు ఏ విధంగా అయితే అన్ని కళలతో 64 కళలతో అంటారు, ఆయన ఏ విధంగా వెన్నెలను కురిపిస్తూ అందరికీ ఆనందాన్ని చల్లదనాన్ని పంచుతాడో అదేవిధంగా మన జీవితం కూడా అద్భుతంగా ఆనందంగా తయారయ్యి మనము ఆనందంగా జీవిస్తూ 10 మందికి ఆనందాన్ని పంచేవాళ్ళంగా తయారవుతాం. అంటే ఆ పున్నమి నాటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో మనం కూడా అదే విధంగా తయారవుతాము. కాబట్టి ఏరువాక పౌర్ణమి అంటే
పౌర్ణమి రోజు తొలకరి చినుకులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మనము సాధన మొదలు పెట్టామంటే మన కర్మలు క్లీన్ అయిపోతూ ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వచ్చి మన కర్మలన్నీ క్లీన్ అయిపోయి మన జీవితం కూడా అద్భుతంగా ఆనందంగా జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. అంటే పౌర్ణమిలోకే గొప్పది. అదేవిధంగా మన జీవితం కూడా అంత గొప్పగా తయారవుతుంది. కాబట్టి ఆ చందమామ ఏ విధమైన వెన్నెలను కురిపిస్తున్నాడో మన జీవితం కూడా అంత అద్భుతంగా ఆనందంగా తయారయ్యి ఈ భూమి మీద ఉన్నప్పుడే జీవన్ముక్తులం అవుతాం. అంటే దుఃఖం నుంచి బయటపడ్డాన్నే ముక్తి మోక్షము అంటారు. కాబట్టి మనం సాధనాన్ని కరెక్ట్గా చేసి మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూ నేను బాగుండాలి అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ పౌర్ణమి చంద్రుడు నిండు వెన్నెలతో ఏ విధంగా ఉంటాడో మనం కూడా ఆ విధంగా అద్భుతంగా ఉంటూ 10 మందికి ఆ వెలుగును పంచగలిగే వాళ్ళంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. మంచి ఆలోచనలతో మంచి విత్తనాలు వేస్తూ మన జీవితాన్ని మనమే అద్భుతంగా తయారు చేసుకోవాలి. నీ జీవితం అద్భుతంగా ఉన్నా నువ్వే కారణం. నీ జీవితం దుఃఖమయంగా ఉన్నా ఎవరు కారణము? మనమే కారణం. కాబట్టి ఏరువాక పౌర్ణమి అంటే మన జీవితాన్ని కూడా అంత అద్భుతంగా దుక్కి దున్ని తయారు చేసుకోవాలి. ఓకేమా?